హాయ్ వెల్కమ్ టు మెరిట్ క్యాంపస్. నా పేరు శివ. ఈరోజు మనం వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ అండ్ వై వీ నీడ్ ఇట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాని అవసరం ఏంటి, ఎందుకు వాడతాము, ప్రోగ్రామింగ్ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది మనకి అనేది చూద్దాము. మనము రోజు చాలా యాక్టివిటీస్ చేస్తాం, అంటే చిన్న చిన్న పనులు చేస్తాం, లైక్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్, బ్రషింగ్ యువర్ టీత్ ఆర్ taking bath or going to college or office, then giving attendance or writing assignments, అట్లా మల్టిపుల్ థింగ్స్ చేస్తాము. అటువంటి వన్ యాక్టివిటీ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ టుడే ఈజ్ సెండ్ గ్రీటింగ్ కార్డ్. మామూలుగా హాలిడే సీజన్లో లేదంటే బర్త్డేకి లేదంటే న్యూ ఇయర్కి గ్రీటింగ్ కార్డ్స్ పంపిస్తాము. అటువంటప్పుడు ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించాలి అంటే ఏమేమి స్టెప్స్ ఉంటాయి. మామూలుగా గ్రీటింగ్ కార్డ్ కొనాలి అంటే గ్రీటింగ్ కార్డ్ షాప్కి వెళ్ళాలి, దాన్ని సెలెక్ట్ చేయాలి, దాని గురించి ఎంత మనీ అయిందో, ఐదారు గ్రీటింగ్ కార్డులు అయితే ఎంత అయిందో కనుక్కొని పే చేయాలి. వాటిపైన పేర్లు రాయాలి, అడ్రస్లు రాయాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, స్టాంపులు కొనాలి, అంటించాలి, పోస్ట్ డ్రాప్ బాక్స్లో డ్రాప్ చేయాలి. ఇన్ని స్టెప్స్ ఉన్నాయి గ్రీటింగ్ కార్డ్ పంపించడం అనే దాంట్లోనే. దీంట్లో చూస్తే కొన్ని స్టెప్స్ లైక్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్టాంప్స్ కొని డ్రాపింగ్ ద కార్డ్స్ పోస్ట్ బాక్స్లో వేయడము అనేది టైం కన్జ్యూమింగ్ అండ్ రిపిటేటివ్, అంటే చాలా టైం తీసుకుంటాయి. అట్ ద సేమ్ టైం రిపిటేటివ్, అంటే నేను చేసినా నువ్వు చేసినా ఎవరు చేసినా కానీ సిమిలర్గానే ఉంటుంది. ఇటువంటివి అంటే ఎంత టైం వేస్ట్ యాక్టివిటీస్ కింద లెక్క వస్తుంది. సిమిలర్లీ ఒకవేళ ఇది మళ్ళీ ఇంకో యాక్టివిటీ ఏంటి, పే ఫర్ ఇట్. గ్రీటింగ్ కార్డ్స్ కొన్నాటి ఒక 5-6 గ్రీటింగ్ కార్డ్స్ కొంటే వాటికి ఎంత డబ్బులు అయింది, దాని ప్రైస్ ఎంత అయింది, అది సమ్ చేసుకోవాలి. మనం ఇచ్చిన డబ్బులు ఇచ్చిన చిల్లర సరి చూసుకోవాలి. అటువంటివన్నీ చేయాల్సింది. దీంట్లో మిస్టేక్స్ జరిగేదానికి చాలా ఆస్కారం ఉంది. మనం కౌంట్ చేసేటప్పుడు తప్పు జరగచ్చును, లేదంటే మనం ఇచ్చే డబ్బులు కౌంట్ చేసేటప్పుడు ఎక్కువ ఇవ్వచ్చును, తక్కువ ఇవ్వచ్చును, లేదంటే అతను ఎంత రిటర్న్ ఇవ్వాలో అది తప్పు క్యాలిక్యులేట్ చేయొచ్చును, తర్వాత ఇచ్చే మనీలో కౌంట్ తక్కువ చేసి ఇవ్వచ్చును, ఎక్కువ చేసి ఇవ్వచ్చును. దెర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ విచ్ కుడ్ హ్యాపన్. ఇటువంటి ఎర్రర్ జరిగేటి అది కూడా మళ్ళీ ఇట్స్ నాట్ పర్సనల్ డిపెండెంట్, ఎవరు చేసినా కానీ ఇటువంటి కామన్గా చేయడము. ఇటువంటి వాటినన్నీ మనం ఆటోమేట్ చేయొచ్చును, అంటే విచ్ ఆర్ నాట్ పర్సన్ డిపెండెంట్ అండ్ విచ్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్, రిపిటేటివ్ అండ్ ఎర్రర్ ప్రోన్. యూ కుడ్ ట్రై టు ఆటోమేట్ దెమ్ యూజింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్గా జరిగిపోవడం. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి ఇవన్నీ ఆటోమేటిక్గా చేయొచ్చు. కానీ కొన్ని స్టెప్స్ ఉంటాయి, అంటే అవి ఆటోమేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీటింగ్ కార్డ్ సెలెక్షన్ చేయడం. గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడము, మీరు ఒక విధంగా సెలెక్ట్ చేస్తారు, నేను ఒక విధంగా సెలెక్ట్ చేస్తాను, లేదంటే మీలో కూడా మీ ఫ్రెండ్ ఒకటి నచ్చుతుంది, మీకు ఒకటి నచ్చుతుంది. దెర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్. అది ఎవరికి పంపిస్తున్నాం అనేది, ఫ్రెండ్కి పంపిస్తున్నామా, లేదంటే సిస్టర్కి పంపిస్తున్నామా, బ్రదర్కి పంపిస్తున్నామా, వాళ్ళకి ఎటువంటి నచ్చుతాయి, కామెడీ ఉండేవి నచ్చుతాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ సెలెక్షన్. అటువంటివి ఆటోమేట్ చేయడానికి చాలా కష్టం. ఏవైతే ఆటోమేట్ చేయగలమో అటువంటివన్నీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకొని ఆటోమేట్ చేయొచ్చు. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి అంటే ఇటువంటి టాస్క్స్ని ఆటోమేట్ చేస్తాయి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ హెల్ప్ ఇన్ ఆటోమేటింగ్ ది టాస్క్ విచ్ ఆర్ టైమ్ కన్స్యూమింగ్, ఎర్రర్ ప్రోన్ అండ్ రిపిటేటివ్. దిస్ ఈజ్ వాట్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ డూ. ఇవి ఇంకా కాకుండా ఇంకా వేరియస్ అదర్ థింగ్స్. ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేస్తాయి. ఎక్స్పీరియన్స్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. కీపింగ్ ట్రాక్ ఆఫ్ హిస్టారికల్ డేటా, అంటే మనం ఏమేమి మెయిల్స్ పంపించినాం, ఏమేమి వచ్చినాయి, అటువంటివన్నీ కూడా చేస్తుంది అన్నట్టు. మనం ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ ఒకే సైజులో ఉండవు. కొన్ని ప్రోగ్రామ్స్ చాలా కాంప్లెక్స్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది రాస్తే కానీ ప్రోగ్రామ్ కంప్లీట్ కాదు. కొన్ని ప్రోగ్రామ్స్ సింపుల్గానే అయిపోతాయి, ఒకరిద్దరు కూడా 2-3 వారాల్లో ప్రాసెస్ చేయొచ్చు. డిపెండింగ్ అపాన్ ది కాంప్లెక్సిటీ ఆర్ డిపెండింగ్ అపాన్ వాట్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు ఆటోమేట్ ఆర్ వాట్ ప్రాసెస్ యూ వాంట్ టు ఆటోమేట్, అది ఆ ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ ఎంత టైం పడుతుంది అనేది డిసైడ్ చేస్తుంది.
ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టినాను. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎంత మన లైఫ్ చేంజ్ చేస్తున్నాయి అంటే లాస్ట్ 15 ఇయర్స్. ఇవి అంటే నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు లేదంటే హాస్టల్లో ఇంటర్ చదువుతా ఉన్నప్పుడు లైక్ సే 14-15 ఇయర్స్ బ్యాక్ ఏదన్నా ఇంటికి లెటర్ రాయాలి అంటే ఇట్ టేక్స్ 4 days ఫర్ ద లెటర్ టు రీచ్. ఎందువల్ల దెర్ వాజ్ లైక్ మల్టిపుల్ పోస్ట్ మ్యాన్స్ ఇన్వాల్వ్, పోస్టల్ వ్యాన్స్, డ్రైవర్స్, సెగ్రిగేట్ చేసేవాళ్ళు, స్టాంపులు వేసేవాళ్ళు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్. సో ఒకే డిస్ట్రిక్ట్లో ఉన్న నెల్లూరులో నెల్లూరులో వేరే ఊరికి పంపించాలన్నా కానీ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2-3 days ఆర్ 3-4 days అయ్యేది. కానీ ఇప్పుడు ఈమెయిల్ వచ్చేస్తుంది. సో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ డజంట్ మ్యాటర్, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. అంటే ఏంటి, ఇక్కడ ఈమెయిల్ పంపించేటప్పుడు మీరు చూస్తే హౌ మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్. పంపించేవాడు, రిసీవ్ చేసుకునేవాడు, ఇద్దరే ఉన్నారు. అదే కానీ పోస్టల్లో వెళ్ళాలంటే పోస్ట్ మ్యాన్ తీసుకునేవాడు, పోస్ట్ మ్యాన్ ఉన్నాడు, సో హూ కలెక్ట్స్ ది లెటర్స్, తర్వాత సెగ్రిగేట్ చేయాలి, దాన్ని స్టాంపులు వేయాలి, ఏ ఊరికి పంపించాలో అక్కడికి పోస్టల్ వ్యాన్ డ్రైవర్ తీసుకెళ్ళాలి, అక్కడ వచ్చినాడు ఆ బ్యాగ్స్ ఓపెన్ చేయాలి, మళ్ళీ సార్ట్ చేయాలి, ఏ వీధికి సార్ట్ చేయాలి, ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళి డెలివర్ చేయాలి. సో ఇంతమంది మధ్యలో ఇన్వాల్వ్ అయినారు. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటే ఆటోమేటిక్గా టైం కన్స్యూమింగ్ అవుతుంది. అది తప్పులు కూడా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. ఒక అడ్రస్ సరిగా రాయలేదనుకో, లేదంటే స్పెల్లింగ్ తప్పు ఉంది, లేదంటే అటువంటి చాలా రోజులకు కానీ వెళ్ళవు. కొన్నిసార్లు మధ్యలో డ్రాప్ అయిపోయినా కానీ యూ డోంట్ నో, అంటే లెటర్ మధ్యలో వెళ్ళకుండా కూడా ఉండొచ్చు. ఇంకోటి మా టైంలో కష్టంగా ఉన్నదంటే రైల్వే టికెట్స్ బుక్ చేయాలంటే లాంగ్ క్యూస్కి వెళ్ళాలి. ఒక 1.5 hour 2 hours పడుతుంది. తర్వాత ఒకవేళ రైల్వే కోటా అయిపోతే ఇంకా అయిపోయినట్టే, యూ కాంట్ బుక్ ఎనీ మోర్ టికెట్స్. అట్లా కాకుండా రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్న దానికి లేదు. ఏ స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నామో అక్కడి నుంచే బుక్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మారిపోయింది మొత్తం. దట్ బికాస్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇమీడియట్గా. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఇంకా వచ్చేసి ఇంతకుముందు మనీ పంపించాలన్నా కానీ అంటే ఒక ఫాదర్ సన్కి కానీ డాటర్ కానీ మనీ పంపించాలంటే ఇట్ యూస్ టు టేక్, ఆర్ ఎనీవన్ హూ వాంట్స్ టు ట్రాన్స్ఫర్ మనీ, ఇట్ టేక్స్ సో మెనీ డేస్. డీడీ తీయాలి, బ్యాంక్ వెళ్ళి డీడీ తీయాలి, పోస్ట్ చేయాలి, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డీడీ తీసుకొని సబ్మిట్ చేయాలి, 2-3 days వెయిట్ చేయాలి, అప్పుడు డబ్బులు వస్తుంది, దాన్ని పాస్బుక్ చూపించాలి, విత్డ్రావల్ ఫామ్ రాయాలి, క్యూలో నిలబడాలి, మళ్ళీ డబ్బులు తీసుకోవాలి. సో ఇట్ ఈస్ టు టేక్ సో లాంగ్. ఇప్పుడు ఎంతసేపు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి 1 గంట కూడా పట్టదు. అండ్ యూ కెన్ విత్డ్రా ఫ్రమ్ ఎనీ ఏటీఎం, ఏ బ్యాంక్దైనా పర్లేదు. యూ కుడ్ జస్ట్ విత్డ్రా. ఏటీఎం కార్డు ఉంటే చాలు, డబ్బులు ఉంటే చాలు, యూ కుడ్ జస్ట్ విత్డ్రా ఇట్. అది కూడా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్. సిమిలర్గా కాలేజ్లో సీట్ అలొకేషన్ కూడా చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు చాలా తక్కువ టైం ఉండేది. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి. 1 నిమిషం ఆర్ 2-3 minutes యూ విల్ బి గివెన్ టు చూస్ ఏ కాలేజ్. అప్పటికప్పుడు వెళ్ళాలి, ఏ కాలేజ్ ఉందో అడగాలి, ఏ బ్రాంచ్ ఉందో అడగాలి. వాళ్ళు చెప్పే సమాధానం బట్టి యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ కాలేజ్ యూ వాంట్. అండ్ అవి దాంట్లో టైం ఉండదు, వెనకాల క్యూ జనాలు వస్తూనే ఉంటారు, వాళ్ళు ఆన్సర్ చెప్పే వాళ్ళు తక్కువ ఉంటారు. సో అక్కడ చిన్న తప్పు చేసినా వేరే వాళ్ళని అడగదు, ఆ బ్రాంచ్ మనకు కావాల్సిన అనుకున్నది లేకపోతే వేరేది ఏది చూస్ చేసుకోవాలన్నా చాలా కష్టం. ఇప్పుడు అట్లా కాకుండా అన్ని జాగ్రత్తగా అన్నీ రాసుకోవచ్చును, అందరితో రివ్యూ చేసుకొని వేరే వాళ్ళు అందరి సజెషన్స్ తీసుకొని దెన్ ఒక్కసారి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో దెన్ యూ కుడ్ దాని ప్రకారం వస్తుంది. సో దెర్ ఈస్ నో టెన్షన్ ఇన్ చూసింగ్ ది బ్రాంచ్. ఇంతకుముందు అట్లా కాదు, చాలా టెన్షన్ ప్రాసెస్. అప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తున్నామంటే యువర్ కెరియర్ కుడ్ బి ఇన్ ట్రబుల్స్. నేను ఇక్కడ వికీపీడియా నుంచి డెఫినేషన్ తీసి ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డిజైనింగ్, రైటింగ్, టెస్టింగ్, డీబగ్గింగ్, మెయింటైనింగ్ ది సోర్స్ కోడ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు ఇచ్చిన అఫిషియల్ డెఫినేషన్. అంటే డిజైనింగ్ అంటే మనము ఆ ప్రోగ్రామ్ ఎట్లా రాయాలి, ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి ఏ మాడ్యూల్స్గా స్ప్లిట్ చేయాలి, ఏ మాడ్యూల్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది, ఇటువంటి అన్నీ డిజైనింగ్ కిందకి వస్తుంది. రైటింగ్ అంటే హౌ యూ రైటింగ్ ది యాక్చువల్ సోర్స్ కోడ్, ఆ సోర్స్ కోడ్ని ఆ డిజైన్ ప్రకారము, ఆ మాడ్యూల్స్ ప్రకారము ఆ సోర్స్ కోడ్ రాయడాన్ని
దాన్ని రైటింగ్ అంటారు. టెస్టింగ్ అంటే రాసినప్పుడు ఏమన్నా బగ్స్ వస్తాయి, అంటే మనము ఒక విధంగా రాస్తాము కానీ అక్కడ వర్క్ చేయదు అట్లా. సో అటువంటి ఏమైనా తప్పులు ఉంటే వాటిని కరెక్ట్ చేయడాన్ని టెస్టింగ్ చేసి కనుక్కుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పులు ఏమున్నాయి అనేది. డీబగ్గింగ్ అంటే ఆ తప్పుల్ని కరెక్ట్ చేసి బగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసేయడాన్ని డీబగ్గింగ్ అంటారు. ఇవన్నీ ఎప్పుడు ఒక్కసారి ప్రోగ్రామ్ రాసినా కానీ ఇవన్నీ చేయాల్సినవి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెయింటెనెన్స్ అంటే ఆ సోర్స్ కోడ్ ఒక ప్రోగ్రాము ఒకసారి రాస్తే అది ఇంకా జీవితాంతం అట్లనే ఉండదు, అంటే ప్రోగ్రామ్ మళ్ళీ మారుతూ ఉంటుంది. అంటే ఈ రోజున్న రిక్వైర్మెంట్స్ రేపు ఉండవు, ఇంకొద్దిగా ఎన్హాన్స్మెంట్స్ చేయాల్సి వస్తుంది, దాన్ని డెవలప్ చేయాల్సి వస్తుంది, ఆ పాత కోడ్ని మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం మెయింటైనింగ్ ది సోర్స్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. అంటే ముందు ఒక కోడ్ రాస్తాము, దాన్ని మళ్ళీ రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇంకొద్దిగా చేంజ్ చేస్తాము, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వేరే రిక్వైర్మెంట్స్ చేంజ్ అయినప్పుడు ఇంకొద్దిగా చేంజ్ చేస్తాము. అట్లా చాలా చేంజెస్ అవుతానే ఉంటాయి ప్రోగ్రామింగ్కి, ఆ ప్రోగ్రామ్స్కి. దాన్ని మెయింటెనెన్స్ అంటారు. అంటే అది మన హౌస్ కన్స్ట్రక్షన్ అనుకోండి, ఒకసారి డిజైన్ చేస్తే ఆ బ్లూ ప్రింటర్ లేదంటే ఆర్కిటెక్ట్ ఎవరైనా డిజైన్ చేసి ఒకసారి కన్స్ట్రక్ట్ చేస్తే మెయింటెనెన్స్ ఎప్పుడో ఒక 4-5 ఇయర్స్కి కానీ చేయము ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు. కానీ ప్రోగ్రామింగ్లో అట్లా కాదు, ప్రాబ్లమ్స్ అనేది వెరీ కామన్ థింగ్, వస్తూనే ఉంటాయి. సో వాటిని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉండాలి. అందుకోసం మెయింటైనింగ్ సోర్స్ కోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఈ సోర్స్ కోడ్ అనేది చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకొని చేయొచ్చు. దెర్ ఆర్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, C++, C# ఆర్ .NET ఆర్ పైథాన్, ఇంకా రూబీ అండ్ రేల్స్ అని. దెర్ ఆర్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండ్ చాలా రకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. స్మాల్ టాక్ అని, ఇంకా చాలా ఓల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్ట్. దెర్ ఆర్ వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ విచ్ ఫార్ అచీవింగ్ సర్టన్ థింగ్స్. అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి జావా ఇస్ బెటర్, కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి పైథాన్ ఇస్ బెటర్, ఆర్ కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి .NET ఈస్ బెటర్. అట్లా రకరకాల లాంగ్వేజెస్కి డిఫరెంట్ పర్పస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్కి డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్ పర్పస్ ఏంటంటే వేరియస్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ అంటే మనం ఇంతకుముందు చూసిన ఆపరేషన్స్, సెండింగ్ గ్రీటింగ్ కార్డులో వేరియస్ ఆపరేషన్స్ చేయడము, అండ్ కావాల్సిన బిహేవియర్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేయడము, లేదంటే అవన్నీ కౌంట్ చేసి ఎంత కాస్ట్ అయిందో తెలుసుకోవడం, ఇవన్నీ ప్రోగ్రామింగ్ బిహేవియర్స్ కింద వస్తాయి. ద ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ సోర్స్ కోడ్ ఆఫెన్ రిక్వైర్స్ ఎక్స్పర్టీస్ ఇన్ మెనీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సోర్స్ కోడ్ రాయాలంటే అంత ఈజీ కాదు, అంటే ఒక్కసారి రాయడం ఈజీ, కానీ దాంట్లో మిగతాటివన్నీ తర్వాత దాన్ని ప్రాపర్గా డిజైన్ చేయడము, టెస్ట్ చేయడము, డీబగ్ చేయడం, మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్. చిన్న ప్రోగ్రామ్స్ ఈజీగా రాసేసేయచ్చు, కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే, కొద్దిగా నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ రియల్ టైమ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ అండ్ అంటే మనకి హ్యూమన్స్కి అవసరమయ్యే ఉపయోగపడే ప్రోగ్రామ్స్ రాయాలి అంటే మాత్రం చాలా 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 టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, అండ్ ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. అంతా చాలా నాలెడ్జ్ ఉండి దాని గురించి ఏది ఎక్కడుంది అన్నీ తెలిస్తే కానీ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. అప్లికేషన్ డొమైన్ నాలెడ్జ్ అంటే రైల్వే బుకింగ్ చేస్తున్నారు అనుకోండి, రైల్వేస్ ఎట్లా వర్క్ అవుతాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి ఒక కంపార్ట్మెంట్లో, ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని రకాల ట్రైన్స్ ఉన్నాయి, ఈ ట్రైన్స్ నెంబర్స్ ఏంటి, వాటికి టీసీలు ఎట్లా, టికెట్లు ఎట్లా బుక్ చేయాలి, ఏ డేట్ నుంచి బుక్ చేయాలి, ఎన్ని బ్లాక్ చేయాలి, వేరే కోటాస్ ఉంటాయి, లేడీస్ కోటా ఏంటి, జనరల్ కోటా ఏంటి, ఇటువంటి అన్నీ తెలిస్తే కానీ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ రాయలేము. అట్లనే కొన్ని స్పెషలైజ్డ్ ఆల్గారిథమ్స్ అండ్ ఫార్మల్ లాజిక్ అంటే కొన్ని ఆల్గారిథమ్స్ ఉంటాయి, అంటే సర్చ్ ఆల్గారిథమ్ అని, సార్టింగ్ ఆల్గారిథమ్ అని. దెర్ ఆర్ వేరియస్ ఆల్గారిథమ్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ అక్రాస్ ది ప్రోగ్రామ్స్. అంటే ఏ డొమైన్లో ఉన్న ప్రోగ్రామ్ అయినా అండి, అంటే బ్యాంకింగ్లో ఉండొచ్చును, రైల్వే టికెట్స్లో అయినా ఉండొచ్చును, పోస్టల్ సర్వీసెస్లో ఉండొచ్చును, సీట్ అలొకేషన్లో ఉండొచ్చును. There are some sorting algorithms and things like that which are required no matter where it is.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ డొమైన్, ఏ డొమైన్లో అయినా కానీ అటువంటి లాజిక్స్ ఆల్గారిథమ్స్ కావాల్సి వస్తుంది. సో ఇవన్నీ తెలిస్తే కానీ ప్రాపర్ ప్రోగ్రామ్ రాయాలి. అంటే చిన్న ప్రోగ్రామ్ ఎవడైనా రాయొచ్చు, కానీ ప్రాపర్గా అందరూ యూజ్ చేసుకొని రాయాల్సిన ప్రోగ్రామ్ అంటే దాని గురించి చాలా నాలెడ్జ్, కొన్ని ఆల్గారిథమ్స్ ఇవన్నీ తెలిస్తే కానీ ప్రాపర్ జాబ్ చేయలేము అన్నట్టు. తర్వాత మనం వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ జావా గురించి చూద్దాము. అంటే మనము ఈ ప్రోగ్రామింగ్ జావా ద్వారా నేర్చుకుంటాం. జావా ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు, ఎందుకు కనుక్కున్నారు, అటువంటి డీటెయిల్స్ అన్నీ ఓవర్వ్యూ ఆఫ్ జావాలో నెక్స్ట్ వీడియోలో చూస్తాం.